మా పొట్ట కోసం మేము చేసినవి ఇదండి. అంటే ఎంతమంది వరకు జీవనోపాధి, అంటే ఎంతోమంది జీవనోపాధి కల్పించారు ప్రధానంగా, అంటే ఈ గారు దురదృష్టం. నేను కొడి దగ్గర కట్ట వెళ్ళను సార్, ఇంటి దగ్గర ఉంటానండి. నేను ఎక్కడికి వెళ్ళండి, నాకు ఒంట్లో గట్ట బాగోదు సార్, నాకు ఇంటి దగ్గరే ఉంటానండి. వెళ్ళే ముందు ఉదయం వెళ్ళారా, ఆయన మధ్యాహ్నం భోజనం చేసింది? రాలేదండి, రోజు క్యారేజీ పంపిస్తాను కొట్టుకాడికి, రోజు క్యారేజీ అండి. ఇంటి ఉదయం కరెక్ట్గా 8 అవుతుందండి, 8 లోపల వెళ్ళారండి. ఆయన దండం పెట్టేసుకొని వెళ్ళారు అంతే అండి, ఇక్కడ మనిషి రాలేదండి. జరిగింది అదండి. నా పేరు సూర్యకుమారి నడబాల, ఆయన గారి పేరు శ్రీనివాస్ అండి. చూస్తున్నా ఇది పరిస్థితి. తమ భార్య అడబాల సూర్యకుమార్ ఇప్పుడైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అలాగే ఎంతోమందికి జీవనోపాధి కల్పించడం తప్ప ఈ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపించడమే కాకుండా అడబాల శ్రీనివాస్ ఆయన ఈ ఘటనలో ఆయన అంతేకాకుండా తమ కుమారులు ఎవరైతే ఉన్నారో అడబాల అర్జున్తో పాటు అడబాల వీరబాబు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో కనీసం తలగొరుగు పెట్టేందుకు కూడా అలా అనుమతి ఇవ్వలేదంటూ కూడా తమ భార్య ఎవరైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే ఎన్నాళ్ళ నుంచో అతను వ్యాపారం చేస్తున్నారు, ఇప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఎంతోమంది జీవనోపాధి కల్పిస్తూ ఈ వ్యాపారంలోనే మాకు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి లేదు, అటువంటిది ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళతో పాటు తమ సూర్యశ్రీ యజమాని బాణసంచా తయారీ కేంద్రం యజమాని ఎవరైతే ఉన్నారో అడబాల శ్రీనివాస్ కూడా ఈ ఘటనలో మృత్యువాత పడిన నేపథ్యంలో కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. తన తలకరువు పెట్టేందుకు లేక, అలాగే తల్లి ఇప్పుడైతే తలడల్లుతూ తమ కుమారులు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రధానంగా ఇది ఎవరి పేరు మీద ఉంది, ఏం జరిగిందనే కోణంలో పక్కన విచారణ అయితే కొనసాగుతుంది. తన ఉదయమే వెళ్ళారు, తనకి క్యారేజీ ఇలా తన కుమారుడు అతనికి ఎవరైతే శ్రీనివాస్కి క్యారేజ్ ఇచ్చి వచ్చే లోపలనే ఈ దురదృష్టకర ఘటన అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ యాట్లపాలెం గ్రామంలో ఏ వీధిలో చూసినా ఈ యొక్క హృదయ విదారకర ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఎక్కడ చూసినా సరే భయానకర పరిస్థితులు, అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రోదనలే మిన్నంటున్నటువంటి పరిస్థితులు ఈ యాట్లపాలెం గ్రామంలో ప్రతి వీధిలో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి.